హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ వీడియోలో ఈరోజు నేను కాకరకాయ గ్రేవీ అనేది చేయబోతున్నాను. చాలా సూపర్గా ఉంటుందండి. ఈ గ్రేవీ వచ్చి మనం రైస్తో కానీ చపాతీ, ఇడ్లీ, దోశ దేనితోటైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అంత పర్ఫెక్ట్ క్వాంటిటీతో ఈ వీడియోలో చేస్తున్నాను. సో అలాగైతే ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా. నేను మొన్న అప్లోడ్ చేసిన వీడియో మీరు చూసుంటే మీకు ఒక అందాజు వచ్చేస్తుందండి. కాకరకాయ స్టఫింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఇది పార్ట్ 2 అనమాట. సేమ్ ప్రాసెస్ రెండింటికి కూడా. ఇలా కాకరకాయ పైన కొంచెం బర్బరగా ఉంటాయి కదా, అవి తీసి కొంచెం ఎడ్జ్ కట్ చేసి మధ్యన కొంచెం ఓపెన్ చేసుకుని ఆ సీడ్స్ అన్ని ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఒక 2 సార్లు వాష్ చేసుకున్నామంటే పైన ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1/2 లీటర్ మజ్జిగలో చింతపండు, నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ రసం వేస్తున్నాను. కాకరకాయలు వేసి అందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాయిల్ చేయాలంటే ఒక 2 మరుగులు మరిగింది అంటే చాలండి. ఆఫ్ చేసుకుని మనం పీసులు అనేది తీసుకోవచ్చు. అప్పుడు మనకి తెలిసిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్కి తీసుకోవాలి. ఈ పీసెస్ చల్లగా అయ్యేలోపు మనం మసాలా అనేది రెడీ చేసుకుందాం. దానికోసం మనం మిరపకాయలు ఒక 15, ధనియాలు 1.5 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, గసగసాలు 1/4 టేబుల్ స్పూన్, వేరుశనగ గుడ్లు 1 టేబుల్ స్పూన్, తెల్లుల్లి 1 ఇక్కడ ఒలిసి పెట్టుకున్నాను, అల్లం వచ్చేసి ఒక చిన్న ముక్క అండి. ఇప్పుడు ఇవన్నిటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వేరుశనగ గుడ్లు, శనగపప్పు వేసి తర్వాత ఎండు కొబ్బరి, తెల్లుల్లి వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో నువ్వులు, గసగసాలు సన్నగా కట్ చేసుకుని అల్లం వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చల్లగా చేయాలి. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని మనం ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి నైస్గా పౌడర్ చేసుకుని రావాలి. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ అయిన తర్వాత నేను కాకరకాయ స్టఫింగ్కి సగం పౌడర్ తీసుకున్నాను. మిగతా సగం పౌడర్ అనేది నేను కాకరకాయ గ్రేవీ చేయబోతున్నాను. ఆ గ్రేవీకి ఆ మిక్సీ జార్లో ఉన్న పౌడర్తో గ్రేవీ చేయబోతున్నాను. దానికోసమని నేను ఇక్కడ 3 మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి. ఈ గ్రేవీ వచ్చి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు టమాటో కట్ చేసుకుని మిక్సీ జార్కి వేసి మనం నీరు అనేది చేర్పించుకోకుండా గ్రైండర్ చేసి వచ్చేద్దాం. ఇలా పేస్ట్ అయింది కదా, ఈ పేస్ట్ నుండి మనం ఇప్పుడు కాకరకాయ గ్రేవీ చేయబోతున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 3 నుండి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లవంగాలు 3, యాలక్కి 1, పచ్చిమిర్చి 1, తేజ్పత్రి 2, ఎండుమిర్చి, చెక్క ముక్కలు 2, మరాఠా మొగ్గ 1. నూనె వేడైన తర్వాత ఇవన్నీ నూనెలో వేసుకుని 1 నిమిషం మనం కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఉల్లిపాయలు అనేది యూజ్ చేయడం లేదండి. ఇందులో డైరెక్ట్గా మనం రుబ్బుకున్న పేస్ట్ వేసుకుంటున్నాము. మీకు డౌట్ ఉండొచ్చు, ఆయిల్ ఎందుకు నురగ వస్తుంది అని. మనం గానుగా నూనె వాడుతున్నాము కాబట్టి ఇలా నురగ అనేది వస్తుంది. హెల్త్కి చాలా మంచిదండి. వేరుశనగపప్పు తర్వాత కొబ్బరి నూనె ఆడించాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుంటున్నాం. మనం పౌడర్ చేసినప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం, మీకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీకి ఎంత అంతే ఉప్పు వేసుకోవాలి. ఈ మసాలా వేగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర తర్వాత కస్తూరి మేతి వేసుకొని మనం ఫ్రై చేసినట్టుంటే మసాలా ఇంకా టేస్టీగా వస్తుంది. గ్రేవీ సూపర్గా ఉంటుంది. ఇక్కడ గ్రేవీ నుండి ఆయిల్ బయటకు వస్తుందంటే గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందని. ఇలా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే నీరు అనేది యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీకి ఎంత కావాలో, థిక్నెస్ ఎలా కావాలో దాన్ని బట్టి మనం నీరు అనేది యాడ్ చేసుకోవాలి. మనం గ్రేవీ అన్నాం కాబట్టి ఇలా ఉంటే గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కాకరకాయ స్టఫింగ్ అనేది మంచిగా తీసుకున్నాము. ఆ స్టఫింగ్లో తీసుకున్న తర్వాత ఇలా ముక్కలు వీడిపోయినవి నేను ఇక్కడ గ్రేవీకి యూజ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కలని గ్రేవీకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అంటే జస్ట్ సెట్ చేయాలంతే. ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. చూసారా, మీరు కాకరకాయలు 1/2 కేజీ తెచ్చినారంటే ఇలా 2 రెసిపీ చేసుకోవచ్చు. ఒకే మసాలా అండి, సేమ్ మసాలానే రెండిటికి ప్రిపేర్ చేసుకొని 1/2 కేజీ కాకరకాయతో ఇలాగ 2 రెసిపీ చేశారంటే చాలా సూపర్గా ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు సూపర్ చెప్తావు అనుకుని మీకు డౌట్ రావచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడకబెట్టేస్తే చాలు. మన కాకరకాయ బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం లేదండి, ఒక 5 నిమిషాలు ఇలా బాయిల్ అయిపోతే చాలు. ఇప్పుడు ఫైనల్లీ మళ్ళీ కొత్తిమీర వేసుకొని తర్వాత ఇందులో లాస్ట్లో రబ్ చేసుకున్న కస్తూరి మేతి పౌడర్ వేసుకుంటే ఆ గ్రేవీ అనేది సూపర్ టేస్ట్. మనం ఇలా గ్రేవీ చేసుకునేటప్పుడు మనం కస్తూరి మేతి కానీ వేసినామంటే ఆ గ్రేవీ ఇంకా రెట్టింపు టేస్ట్ వస్తుంది. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు చాలదు అనిపించింది, కొంచెం ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఇందులో కొంచెం బెల్లం వేసుకున్నాం. లైట్గా బెల్లం వేసుకున్నామంటే పిల్లలు మనకి చేదు లేకుండా ఇష్టపడి తినేదే కావాలి. సో దానికోసమని కొంచెం బెల్లం వేసామంటే టేస్ట్ రెట్టింపు అవుతుంది, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు.
చూసారు కదా ఆయిల్ అనేది ఇలా బయటకు తేలుతుందంటే మన గ్రేవీ రెడీ అయిపోయింది. చూడడానికి కలర్ఫుల్గా ఉందా లేదండి చెప్పండి, మీరు నిజంగా చెప్పండి. కలర్ఫుల్గా ఉంది కదా. చూడడానికి మాత్రం కాకరకాయ గ్రేవీ కన్నా చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ అన్న ఫీలింగే వస్తుంది. ఈ మసాలా పౌడర్తో మనం వంకాయ గ్రేవీ చేయొచ్చు, అరటికాయ గ్రేవీ చేయొచ్చు, బంగాళదుంపలతో ఇలా సేమ్ ప్రాసెస్ చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఒకే మసాలా పౌడర్తో 2 రెసిపీ అనేది ఇలా చేసుకోవచ్చు. ఈ గ్రేవీ వచ్చి వేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకొని గ్రేవీతో కలుపుకొని తింటే వావ్ సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనా.